చేసి ఆ కేసు ఏంటి, ఏమి ఒక లెటర్ ఇచ్చాడనో ఏదో ఒకటి పెట్టేసి ఆయన హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారు. కొల్లు రవీంద్ర ఎవరో చనిపోతే ఈయన పిఏ ఆయనతో మాట్లాడాడు కాబట్టి ఈయన అటెంప్ట్ మర్డర్ కేసులో ఈయన వచ్చేసాడు. మర్డర్ కేసులో ముద్దాయి ఈయనకు వచ్చేసే పరిస్థితికి వచ్చారు. బీసీ జనార్దన్ రెడ్డి ఆయన పైన కేసులు పెట్టేశారు. ఆయన ఎదుపై జైల్లో పెట్టేసి చాలా ప్రయత్నాలు చేసి మళ్ళీ బయటకు వచ్చారు. అప్పుడప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సాక్ష్యాలని చెప్తున్నాడని ధూళిపాళ నరేంద్ర పైన అయితే కేసులు పెట్టి ఇష్టానుసారంగా బయట రానివ్వకుండా ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పైన 66 కేసులు, కార్యకర్తలపై 2560 కేసులు, పులివర్తి నాని పైన 31 కేసులు, చింతమనేని ప్రభాకర్ పైన 48 కేసులు, కడ నిమ్మల రామానాయుడు ఎవరి దగ్గరికి పోడు, ఆ బ్యాగ్ వేసుకొని కరోనా రోజుల్లో కూడా ఇప్పుడు కూడా పెళ్లి రోజు కూడా ఎల్లో షర్ట్ వేసుకొని చాలా సింపుల్గా అలాంటి వ్యక్తి పైన 20 కేసులు పెట్టారు. నేను చాలామందిని చూశాను కానీ నిమ్మల రామానాయుడు ఎప్పుడు గొడవ పోయాడు కాదు. రెండో దిశ పరుషంగా కూడా మాట్లాడాడు. కరోనా సమయంలో కూడా బ్యాగ్ వేసుకొని నిత్యావసర వస్తువులు తీసుకుని ఇంటింటి దగ్గర ఇచ్చేసి వచ్చే పరిస్థితి ఉండే వ్యక్తి. దేవినేని ఉమా పైన 27 కేసులు, ఆంజనేయుల పైన 16 కేసులు, అయ్యన్న పత్రి పైన 14 కేసులు, బీటెక్ రవి కొన్ని చెప్పుకోలేకపోయారు 14 కేసులు, కోన రవికుమార్ పైన 15 కేసులు, కాలువ శ్రీనివాసుల పైన 14 కేసులు. ఇక సరే మిమ్మల్ని అయితే చాలా ఎట్లా చేశారో ప్రపంచానికి అంత తెలుసు. ఆ రోజు మీరు లోపలున్న ఆ రాత్రి అంతా నాకు నిద్ర లేని పరిస్థితి. ఈ విధంగా మిమ్మల్ని కాపాడుకోవాలి. మా ఇంట్లో వాళ్ళకి మీరే ధైర్యం చెప్పారు. మీ ఇంట్లో వాళ్ళ ధైర్యం చెప్పి మిమ్మల్ని కాపాడుకోవాలి కదా. మేము అడ్వకేట్తో మాట్లాడుకున్నాం. ఏంటి పరిస్థితి? అగమ్య గోచరం. హైకోర్టు, మళ్ళీ ఇక్కడ కోర్టు, సుప్రీంకోర్టు, ప్రతి ఒక్క కోర్టుతో సమన్వయం చేసుకుని ఎట్లా కాపాడుకోవాలో కాపాడుకోవడం కోసం నెక్స్ట్ డే జైలు కూడా పంపించారు కదా మిమ్మల్ని. కొట్టిన తర్వాత కూడా జైలుకి పంపించేసి మళ్ళీ అప్పుడు రాకపోతే ఆ జైల్లోనే ఏదో చేసి అనుకుంటే పెద్ద ప్రయత్నాలు చేసి అక్కడి నుంచే కదా మీకు సాయంత్రానికి మీకు ఆర్డర్స్ తెప్పించి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్ పంపించి అక్కడ చెక్ చేస్తే మొత్తం వాస్తవాలన్నీ బయట పెట్టి అక్కడి నుంచి మీకు బెయిల్ ఇచ్చే పరిస్థితి, బయట వచ్చే పరిస్థితికి వచ్చారు. అది ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు. ఒక్కొక్కరినైతే జేసీ ప్రభాకర్ని 45 సార్లు అరెస్ట్ చేశారు. చింతమనేని ప్రభాకర్ని 15 సార్లు అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి, ఉమా, ధూళిపాళ అందరినీ. అంటే ఇక్కడ మనం సభ్యులుగా అర్థం చేసుకోవాల్సింది కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఒక పక్క రాష్ట్రంలో మీ మీద కడాన మీరు చూస్తే ఎంత భయంకరంగా జరిగాయంటే రాజధాని అమరావతి రైతులు మహిళా రైతులు ఎన్ని అసభ్యకరమైన కేసులు అధ్యక్ష. కడాన డ్రోన్స్ ఎగరేశారు వాళ్ళ బాత్రూమ్ల పైన.